సోఫీ, జేమ్స్ అనే కపుల్‌ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు వేరే ఇంటికి షిఫ్ట్ అవుతూ సామాన్లు సర్దుకుంటూ ఉంటారు. జేమ్స్ విషయానికొస్తే అతని ఫైనాన్షియల్ కండిషన్ ప్రస్తుతం సరిగ్గా ఉండదు. అందువల్ల వాళ్ళిద్దరూ కలిసి ఇంట్లో పనంతా చేసుకోవాల్సొస్తుంది. నిజానికి జేమ్స్ తండ్రి చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. అయితే ఏదో కారణం చేత జేమ్స్ తన తండ్రికి దూరంగా ఉంటూ ఉంటాడు. జేమ్స్ సోఫీతో ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. అందువల్ల వాళ్ళిద్దరూ వాళ్ళ మ్యారేజ్ లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే తర్వాత ఒకరోజు జేమ్స్ తండ్రి చనిపోయాడని తెలుస్తుంది. ఆయన ఆస్తి మొత్తం తన కొడుకు జేమ్స్ పేరు మీద రాసుంటాడు. అందువల్ల జేమ్స్ తన భార్యతో కలిసి తన తండ్రి ఆస్తిని, వాళ్ళ బిజినెస్‌ని చూసుకోవడానికి వెళ్ళిపోతాడు. పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత సోఫీకి ఈ లైఫ్ నచ్చదు. ఎందుకంటే ఆమె నార్మల్‌గా జీవించడానికి ఇష్టపడుతుంది. తానే ఇంటి పనంతా చేయాలి అనుకుంటుంది. అందువల్ల ఆమె మొదటి రోజే ఆ ఇంట్లో ఉన్న నౌకర్లందరినీ పని మానిపిచ్చేస్తుంది. ఈ విషయం జేమ్స్‌కి తెలియగానే సోఫీ దగ్గరకు వచ్చి, "నువ్వు చేసింది కరెక్ట్ కాదు. ఇలా చేసి ఉండకూడదు. ఈ ఇల్లు చాలా పెద్దదే. నువ్వు ఒక్కదానివే ఇంటి పనంతా చేయలేవు" అంటాడు. కాబట్టి ఇంట్లో పని వాళ్ళ అవసరం ఉంది అంటాడు. అయితే సోఫీ అతని మాటలు వినదు. ఆమె, "మనం ఇంతకు ముందు కూడా ఇలా ఇంట్లో పనంతా చేసుకున్నాం. ఇప్పుడు కూడా అలాగే చేసుకోగలమని" అతనికి నచ్చజెప్తుంది. తరువాత జేమ్స్ తన తండ్రి బిజినెస్‌లో చాలా బిజీ అయిపోతాడు. అతను కనీసం సోఫీకి టైం ఇవ్వలేకపోతాడు. ఇదిలా ఉంటే ఇంకోవైపు సోఫీ కూడా ఇంట్లో పనంతా ఒక్కటే మేనేజ్ చేయలేకపోతుంది. అందువల్ల జేమ్స్ ఈ విషయాన్ని తన ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటాడు. అప్పుడు జేమ్స్ ఫ్రెండ్ ఒకతను, "మీ ప్రాబ్లమ్‌కి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. మా ఫాదర్ ఒక రోబోట్ కంపెనీలో పనిచేస్తాడు. ఆ రోబోట్ కంపెనీ ఓనర్ ఎలాంటి రోబోట్లను తయారు చేశాడంటే అవి చూడడానికి అచ్చం మనుషుల్లానే ఉంటాయి. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి ఒక రోబోట్‌ని కొనుక్కోండి" అని చెప్తాడు. జేమ్స్ ఫ్రెండ్ మాట విని తన భార్యతో కలిసి ఆ రోబోట్ కంపెనీకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ రోబోట్స్‌ని చూసి చాలా షాక్ అవుతారు. ఎందుకంటే అవి చూడడానికి అచ్చం మనుషుల్లానే ఉంటాయి. అయితే వాళ్ళిద్దరూ పక్కకి వెళ్ళి ఈ విషయం గురించి ప్రైవేట్‌గా మాట్లాడుకుంటారు. ఒకవేళ ఫ్యూచర్‌లో ఈ రోబోట్‌ని తీసుకెళ్తే మనకేదైనా ఇబ్బంది ఏర్పడుతుందేమో అని భయపడతారు. అయితే ఆ రోబోట్ కంపెనీ ఓనర్ వాళ్ళకి అలాంటిదేమీ జరగదని భరోసా ఇస్తాడు. ఎందుకంటే ఆ రోబోట్స్‌కి ఎలాగైతే నడుచుకోమని చెప్తామో అవి అచ్చం అలాగే నడుచుకుంటాయి అని చెప్తాడు. వాళ్ళకి నమ్మకం కలిగించడం కోసం ఆ కంపెనీ ఓనర్ ఒక హెన్రీ అనే రోబోట్‌తో జేమ్స్ కాలి షూని నాలుకతో నాకమని చెప్తాడు. అతను చెప్పిన విధంగానే ఆ రోబోటు అలానే ప్రవర్తిస్తుంది. సో అది చూసి ఇంప్రెస్ అయ్యి వాళ్ళిద్దరూ ఆ రోబోట్‌ని ఇంటికి తీసుకెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోబోటు ఇంట్లో అన్ని పనులు చాలా బాగా చేస్తూ ఉంటుంది. దానివల్ల సోఫీ, జేమ్స్‌కి చాలా హెల్ప్ అవుతుంది. ఆ రోబోటు ఒక్కటే ఇంట్లో అన్ని పనులు చేయగలుగుతుంది. ఆ ఇంట్లో ఎంతమంది పనివాళ్ళు ఉన్నా చేయలేని పనిని రోబోట్ చాలా సులువుగా చేస్తూ ఉంటుంది. తర్వాత జేమ్స్ ఆ రోబోట్‌తో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఆ రోబోట్ అచ్చం మనిషిలాగే మాట్లాడుతుంది. అందువల్ల జేమ్స్ మిగిలిన సమయాన్ని ఆ రోబోట్‌తో గడుపుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ రోబోట్ తన మాటలని చాలా బాగా అర్థం చేసుకోగలదని. జేమ్స్‌కి ఆ రోబోటు చాలా బాగా నచ్చుతుంది. ముందు సోఫీకి ఆ రోబోట్ అంటే ఇష్టం ఉండేది కాదు. అయితే రోజులు గడిచే కొద్దీ ఆ రోబోటు పనితనం చూసి ఆమె చాలా ఇంప్రెస్ అవుతుంది. తర్వాత జేమ్స్ ఆఫీస్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఆమె మిగిలిన సమయాన్ని ఆ రోబోట్‌తోనే గడుపుతూ ఉంటుంది. హెన్రీ ఆమెని చాలా జాగ్రత్తగా, కేరింగ్‌గా చూసుకుంటూ ఉంటాడు. ఇంతకుముందు జేమ్స్, సోఫీ లైఫ్ అంతా హ్యాపీగా ఉండేది కాదు. అయితే హెన్రీ వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ అంతా సెట్ అయిపోయింది. వాళ్ళిప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. తర్వాత ఒకరోజు సోఫీ హెన్రీని ప్రేమ గురించి, మనుషుల ఫీలింగ్స్ గురించి అడుగుతుంది. అప్పుడు హెన్రీ ప్రేమ గురించి, మనుషుల ఫీలింగ్స్ గురించి చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అది విని సోఫీ చాలా ఇంప్రెస్ అవుతుంది. ఆ కారణంగా ఆమె అప్పటినుంచి హెన్రీని రోబోట్ అనుకోకుండా మనిషిలాగా భావిస్తూ ఉంటుంది. అయితే వాళ్ళిద్దరి క్లోజ్‌నెస్ జేమ్స్‌కి నచ్చదు. అతనికి జెలస్‌గా ఉంటుంది. అది ఒక రోబోట్ అయినప్పటికీ జేమ్స్ వాళ్ళిద్దరం అలా ఉండడం అస్సలు నచ్చదు. తర్వాత జేమ్స్ సోఫీతో, "నువ్వు తనతో మనిషితో మాట్లాడుతున్నట్లు మాట్లాడొద్దని, మనం దాన్ని ఎలా అయితే ట్రీట్ చేస్తామో అది కూడా మనల్ని అలాగే ట్రీట్ చేస్తుంది" అని చెప్తాడు. ఒకవేళ నువ్వు తనతో మనిషిలాగా మాట్లాడుతూ ఉంటే తను కూడా మనిషిలాగా ఫీల్ అయ్యి అలాగే ప్రవర్తించడం మొదలుపెడతాడు. అది ఏమాత్రం మంచిది కాదు అని చెప్తాడు. అయితే సోఫీ అతని మాటలు అంగీకరించదు. తర్వాత రాత్రి వాళ్ళిద్దరూ నిద్రపోతూ ఉన్నప్పుడు సోఫీకి హెన్రీ రూమ్ నుంచి ఏవో శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఆమె వెళ్ళి చూసేసరికి ఆ రోబోట్ అక్కడ ఉండదు. హెన్రీ బయట గార్డెన్‌లో నిద్రపోతూ ఏదో కలకంటూ ఉంటాడు. హెన్రీని చూడగానే ఆమెకి అతను ఏదో కలకంటున్నాడని అర్థమవుతుంది.
అయితే రోబోట్ కల కనడం చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. వెంటనే వెళ్ళి జేమ్స్‌ని తీసుకొస్తుంది. ఇద్దరూ కలిసి హెన్రీని లోపలికి తీసుకెళ్తారు. తర్వాత రోజు రోబోట్‌ని రిపేర్ చేయడానికి పిలిపిస్తారు. అప్పుడు హెన్రీకి ఏదో టెక్నికల్ ఎర్రర్ ఉందని, ఇది రోబోట్లలో సర్వసాధారణమైన విషయం అని చెప్తారు. అయితే సోఫీ రాత్రి ఆ రోబోట్ డ్రీమ్‌లోకి వెళ్ళడం, కలగనడం నేను చూశాను అని చెప్తుంది. అప్పుడు ఆ కంపెనీ ఓనర్ హెన్రీ మీతో చాలా రోజులుగా ఉంటున్నాడు. కాబట్టి అతనిలో మనుషుల ఫీలింగ్స్ వచ్చి ఉండొచ్చు అని చెప్తాడు. అంతేకాకుండా ఆ తప్పు చేసింది మీరేనని, మీ వల్లనే ఆ రోబోట్‌కి ఫీలింగ్స్ కలిగాయని చెప్తాడు. బహుశా ఆ రోబోట్ మీ గురించే కలగంటూ ఉండొచ్చు అని చెప్తాడు. ఈ విషయం విన్న తర్వాత జేమ్స్ సోఫీ మీద చాలా కోపడతాడు. నీ కారణంగానే ఇదంతా జరిగిందని గొడవ పడతాడు. ఇక మీదట దాన్ని ఒక రోబోట్‌గానే చూడమని, మనిషిలాగా ట్రీట్ చేయొద్దని అంటాడు. అయితే ఆమె అతని మాటలు అస్సలు వినదు. అందువల్ల మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. తర్వాత జేమ్స్ నేరుగా రోబోట్ దగ్గరికి వెళ్ళి, ఇక మీదట నువ్వు నా భార్యతో ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు. ఆమెకి దూరంగా ఉండు అని చెప్తాడు. అప్పుడు ఆ రోబోటు, నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా అని అడుగుతాడు. అప్పుడు జేమ్స్, నువ్వు మనిషిలాగా క్వశ్చన్ చేయడం మానేయ్. నేను ఏదైతే చెప్తానో నువ్వు అదే చెయ్యాలి అంటాడు. అయితే ఆ రోబోట్ ఈ విషయం తీసుకెళ్లి సోఫీకి చెప్పేస్తుంది. అప్పుడు సోఫీ జేమ్స్ మీద మళ్ళీ కోపడుతుంది. తనతో గొడవపడి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతుంది. తర్వాత హెన్రీ మనిషిలాగా చాలా తెలివైన రోబోటు. అందువల్ల జేమ్స్‌కి నచ్చజెప్పి ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. జేమ్స్ లైఫ్‌లో ఏదైతే ప్రాబ్లమ్ ఇప్పుడు ఎదుర్కొంటున్నాడో దానికి తను ఏమాత్రం కారణం కాదని చెప్తాడు. నిజానికి ముందు నుంచి జేమ్స్ సోఫీతో చాలా సమయం గడిపేవాడు. అయితే ఇప్పుడు తన తండ్రి బిజినెస్ వ్యవహారాల్లో పడి ఆమెకి టైం ఇవ్వలేకపోతున్నాడు. అందువల్ల సోఫీ ఆ రోబోట్‌ని మనిషిలాగా భావించి అతనితో టైం స్పెండ్ చేస్తూ తన కోరికలను రోబోట్‌తో తీర్చుకోవాలనుకుంటుంది. ఇప్పుడు సోఫీ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది. కాబట్టి జేమ్స్ హెన్రీకి అంటే రోబోట్‌కి దగ్గరే తనతో రొమాన్స్ చేస్తాడు. అయితే తర్వాత రోజు ఉదయాన్నే జేమ్స్ తన తప్పు తెలుసుకుంటాడు. వెంటనే తన భార్య సోఫీకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తాడు. నెక్స్ట్ సీన్‌లో రోబోట్ సోఫీకి మసాజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆమెకి చాలా దగ్గరగా వస్తాడు. ఇదంతా సోఫీకి కూడా బాగా నచ్చుతుంది. అయితే ఆ రోబోట్ సోఫీతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. అది విని సోఫీ షాక్ అయ్యి భయపడిపోతుంది. అందువల్ల రోబోట్‌ని అక్కడి నుంచి వెళ్ళిపోమని తిడుతుంది. తర్వాత ఆమె ఇదంతా జేమ్స్‌తో చెప్తుంది. ఇదంతా విని జేమ్స్‌కి చాలా కోపం వస్తుంది. వెంటనే రోబోట్ రూమ్‌కి వెళ్ళి హెన్రీని లాగి కొడతాడు. అంతేకాకుండా ఆ కంపెనీ ఓనర్‌కి ఫోన్ చేసి, మీరు రోబోట్‌ని వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అని చెప్తాడు. అయితే ఆ రోబోట్ అక్కడి నుంచి వెళ్ళాలనుకోవడం లేదు. అందువల్ల సోఫీ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్తాడు. సోఫీతో, నేను మీ పట్ల చెప్పింది తప్పే. అందువల్ల నన్ను క్షమించండి. కానీ నన్ను ఇక్కడి నుంచి పంపించకుండా అడ్డుకోండి అని చెప్పి ఆమె ఆ ఇంట్లో లేనప్పుడు జేమ్స్ తనతో ఏం చేశాడో అది కూడా చెప్పేస్తాడు. అందువల్ల ఆ ఇద్దరి భార్యాభర్తలకి వాళ్ళ తప్పు అర్థమైపోతుంది. వాళ్ళిద్దరూ కూడా ఆ రోబోట్‌కి అట్రాక్ట్ అయిపోయారు. కాబట్టి వాళ్ళు తప్పు తెలుసుకొని ఆ రోబోట్‌ని వదిలించుకోవాలి. ఇంతకు ముందులాగా సాధారణ జీవితం జీవించాలి అనుకుంటారు. తర్వాత ఆ కంపెనీ ఓనర్ హెన్రీని తీసుకెళ్ళడానికి వస్తాడు. అయితే హెన్రీ ఇంతకు ముందులాగా ఆ కంపెనీ ఓనర్ మాట వినడు. అంతేకాకుండా ఇక్కడ ఒక పెద్ద షాకింగ్ విషయం రివీల్ అవుతుంది. అదేంటంటే నిజానికి ఆ కంపెనీ ఓనర్ చెప్పినట్టుగా హెన్రీ రోబోట్ కాదు. అతను సాధారణ మనిషి. ఎందుకంటే ఆ కంపెనీ ఓనర్ ముందు నుంచి మనిషి కంటే బెటర్‌గా ఉండే ఇలాంటి రోబోట్స్‌ని తయారు చేయాలనుకున్నాడు. కానీ అతను ఆ మిషన్‌లో ఫెయిల్ అయ్యాడు. అందువల్ల అతను మనుషుల మీద ఒక ఎక్స్‌పెరిమెంట్ చేశాడు. వాళ్ళలో ఉన్న మనిషి ఫీలింగ్స్‌ని చంపేసి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళు మనుషులు కాదు మిషన్ అనేలాగా వాళ్ళని ఏమార్చాడు. అయితే హెన్రీ సోఫీకి చాలా దగ్గరగా రావడం వల్ల అతని శరీరంలో ఉన్న మనిషి ఫీలింగ్స్ మేల్కొన్నాయి. ఎందుకంటే నిజానికి తను ఒక సాధారణ మనిషి కాబట్టి. ఈ విషయం హెన్రీ జేమ్స్‌కి, సోఫీకి చెప్పేస్తాడు. అది విని వాళ్ళిద్దరికీ ఆ కంపెనీ ఓనర్ మీద చాలా కోపం వస్తుంది. అందువల్ల వాళ్ళు వెంటనే వెళ్ళి పోలీస్ కంప్లెయింట్ ఇస్తారు. ఆ కంపెనీ ఓనర్ ఏ విధంగా మనుషుల జీవితంతో ఆడుకుంటున్నాడో పోలీసులకి వివరిస్తారు. తర్వాత పోలీసులు జేమ్స్, సోఫీతో కలిసి ఆ కంపెనీ ఓనర్‌ని అరెస్ట్ చేయడానికి వెళ్తారు. అయితే ఆ ఓనర్ పోలీసుల మీద దాడి చేసి వాళ్ళని చంపేస్తాడు. అతను సోఫీ, జేమ్స్‌లను కూడా చంపాలి అనుకుంటాడు. అయితే ఈలోగా హెన్రీ వచ్చి ఆ ఓనర్‌ని కత్తితో పొడిచి చంపేస్తాడు. తర్వాత తను కూడా అదే కత్తితో పొడుచుకొని చనిపోతాడు. హెన్రీ చనిపోవడం వల్ల జేమ్స్, సోఫీ ఇద్దరూ చాలా బాధపడతారు. అతను చావుకి తాము కూడా ఒక రకంగా కారణమయ్యామని ఎంతగానో కృంగిపోతారు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత జేమ్స్, సోఫీకి ఒక కొడుకు పుట్టుంటాడు.
వాళ్ళు తనకి హెన్రీ అని పేరు పెట్టుంటారు. ఎందుకంటే వాళ్ళు హెన్రీని మర్చిపోవాలనుకోవడం లేదు. కాబట్టి వాళ్ళ కొడుక్కి అతని పేరు పెట్టుకున్నారు. ఈ సీన్‌తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.